హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అయినా కూడాను, నిన్న క్లోజింగ్ కంటే కూడాను ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయ్యి 25,300 లెవెల్స్ వరకు, 25,305, 310 లెవెల్స్ వరకు వెళ్తూ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 11 o'clock 10 o'clock దగ్గర నుంచి స్లైడ్ అవుతూ, కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేప్పటికి 25,060 లో ఫామ్ చేసింది. సో 25,060 లో ఫామ్ చేసి సెకండ్ హాఫ్లో కొద్దిగా రికవరీ చూపించినప్పటికీ కూడాను ఓవరాల్గా మార్కెట్స్ ఈ రోజు కూడాను ఆల్మోస్ట్ 0.3% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఈ రోజు ప్రధానంగా నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి బ్యాంకింగ్ స్టాక్స్ కూడాను మార్నింగ్ నుంచి కూడాను స్లైడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు కాస్త వీక్నెస్ చూసాము, 0.23% బ్యాంకింగ్ స్టాక్స్లోను. మార్నింగ్ కాస్త పాజిటివ్గా ఉన్న ఐటీ ఇండెక్స్, సో మార్నింగ్ అయితే కాస్త 200-250 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయిన ఐటీ ఇండెక్స్ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11 o'clock తర్వాత, 11:15 తర్వాత స్లైడ్ అవుతూ అక్కడి నుంచి డే క్లోజింగ్ వచ్చేప్పటికి లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ కాస్త ఆఫ్టర్నూన్ సెక్షన్లో రికవరీ అయినాయి, కానీ ఐటీ స్టాక్స్ మాత్రం రికవరీ అవ్వలేదు. సో ముఖ్యంగా మీరు చూస్తే ఎఫ్ఎంసీజీ మార్నింగ్ నుంచి కూడాను, సో 9:30, 9:40 నుంచి కూడాను మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్లోనే ఉన్నాయి ఎఫ్ఎంసీజీ స్టాక్స్. హోల్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ ఈరోజు 0.5%, 260 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో అయితే ఈరోజు ముఖ్యంగా ఇంత క్లోజింగ్లో కూడాను మన ఐటీ నిఫ్టీ విక్స్ వచ్చేసేసి ఈరోజు కూడాను 1.34% పాజిటివ్గా, ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఆల్మోస్ట్ 4-5% పాజిటివ్గా మూవ్ అయ్యి డే క్లోజింగ్ వచ్చేటప్పటికి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, నిఫ్టీ ఎక్స్పైరీ మూలంగా కొన్ని స్ట్రైక్స్ క్లోజ్ అయి ఉంటాయి. సో దాంతో కాస్త విక్స్ కూడాను కాస్త కూల్ ఆఫ్ అయింది, కానీ బట్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్పెషల్లీ 1:30, 2 o'clock అప్పుడు అయితే మాత్రము 4-5% పాజిటివ్గా ఉండింది విక్స్. సో ఈవినింగ్ సెషన్కి కాస్త కూల్ ఆఫ్ అయింది. సో ముఖ్యంగా మీరు చూస్తే మిడ్ క్యాప్స్ మీరు ఈరోజు స్పెసిఫిక్గా చూస్తే మిడ్ క్యాప్స్ ఈరోజు ఫాలో అయినాయి. సో ఓపెనింగ్ నుంచి కూడాను స్లైడ్ అవుతూ వచ్చినాయి ఈరోజు ఓపెనింగ్ నుంచి కూడా. సో నిన్నటి ఓపెనింగ్ కంటే ఈరోజు లోయర్ సైడే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ ప్రైస్లోనే ఓపెన్ అవుతూ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేప్పటికి నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో కంప్లీట్గా డే ఎండ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. 0.75% మిడ్ క్యాప్ స్టాక్స్. మీ అందరూ పోర్ట్ఫోలియోస్ కూడా ఈరోజు కాస్త నెగిటివ్గా మూవ్ అయి ఉండే అవకాశం ఉంది. అట్లానే స్మాల్ క్యాప్స్ కూడాను ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. సో ఆల్మోస్ట్ 0.95%. సో ఎస్పెషల్లీ మన పోర్ట్ఫోలియోస్లో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ ఉంటాయి. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ అయినాయి. సో మీరు చూస్తే ఈవినింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ నుంచి కూడా స్లైడ్ అవుతూ వచ్చినాయి. మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా మన పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లోనే ఉన్నాయి. అట్లానే ఈవినింగ్ వచ్చేప్పటికి అదే రెడ్ కొనసాగిందనమాట. సో స్మాల్ క్యాప్స్లో కానీ మిడ్ క్యాప్స్లో కానీ. అయితే ఓవర్ నైట్ డోజోన్స్ కానీ నాస్డాక్ కానీ కాస్త పాజిటివ్గా, డోజోన్స్ అయితే 1.29% పాజిటివ్గా క్లోజ్ అయితే 587 పాయింట్స్. అంతకుముందు రోజు ఫ్రైడే 800 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయిన డోజోన్స్, 850 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయిన నాస్డాక్ రెండు కూడాను మండే నిన్న కాస్త పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అయితే యూరోప్ నుంచి వచ్చిన సంకేతాలు, యూరోప్లో డాక్స్, జర్మనీ ఇండెక్స్ కాస్త నెగిటివ్గా మూవ్ అవుతుంది. అట్లానే యూకే ఇండెక్స్ కూడా నెగిటివ్గానే 0.3% నెగిటివ్గా ఉంది. దానికంటే ముఖ్యంగా మన ఏషియన్ మార్కెట్స్ నిక్కీ కానీ జపాన్ 2.58% నెగిటివ్గా మూవ్ అయింది. హ్యాంగ్సెంగ్ అది కూడాను హాంకాంగ్ 1.73% నెగిటివ్గా క్లోజ్ అయింది, నెగిటివ్గా మూవ్ అవుతుంది, క్లోజ్ అయింది కూడా ఎస్పెషల్లీ. సో దీంతో మన మార్కెట్స్ కూడాను ఆఫ్టర్నూన్ సెషన్లో, దాంతోపాటుగా మనకి ఈరోజు ఎక్స్పైరీ మూవ్స్ అనేది సెకండ్ హాఫ్లో బాగా పనిచేసినాయి. ఈ ఎక్స్పైరీ మూవ్స్ తోటి మన మార్కెట్స్ వాలటైల్ మూవ్ అవుతూ, విక్స్ కూడా రైజ్ అవడంతో వాలటైల్ మూవ్ అవుతూ 25,150 కంటే బిలో క్లోజ్ అయింది. 25,150 కంటే బిలో క్లోజ్ అవడం అనేది కాస్త ఏదన్నా నెగిటివ్ ఇండికేషన్స్ రైజ్ అవుతున్నాయా అనేది కూడా చూసుకోవాలి మనం. ఆ నెగిటివ్ ఇండికేషన్స్ కనుక కంటిన్యూ అయితే మనం కాస్త కాషియస్గా ఉండాలి. ముఖ్యంగా మన మార్కెట్స్ని ఈరోజు డ్రైవ్ చేసిందంటే రెండు విషయాలు. ఒకటి, యుఎస్కి చైనాకి మధ్య జరుగుతున్న ట్రేడ్ టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అవుతూ ఉండటం అనేది మేజర్గా రిస్క్ అవర్షన్కి దారితీస్తుంది. రెండు, ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. వీక్లీ ఎక్స్పైరీ మూవ్స్లో భాగంగా మన మార్కెట్స్ ఈరోజు కాస్త నెగిటివ్గా క్లోజ్ అవడం అనేది
అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మన మార్కెట్స్ 25,150కి అంటే సపోర్ట్ లెవెల్ కంటే బిలో క్లోజ్ అవటం అనేది కాస్త ఆందోళన పడవలసిన విషయం. రేపటికి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఎటువంటి న్యూస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కనుక ఏమీ లేకపోతే రేపటికి మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మనము చార్ట్ చూస్తూ లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. మీరు చూస్తే ఈరోజు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. సో మీకు హై లో వచ్చేసేసి సుమారుగా లో వచ్చేసేసి 25,060, హై వచ్చేసేసి 25,310, అంటే 250 పాయింట్ల రేంజ్లో ఈరోజు మూవ్ అయింది నిఫ్టీ ఇండెక్స్. పైగా నిన్న ఏదైతే పాజిటివ్ క్యాండిల్ ఉందో దాన్ని పూర్తిగా ఎంగల్ఫ్ చేస్తూ ఉంది. సో ఈ ఎంగల్ఫ్ క్యాండిల్ అనేది కాస్త భయపెట్టే క్యాండిలే. మనం చూడాలంటే దీన్ని చూస్తే మనం కొద్దిగా భయపడాల్సిన విషయమే. అయితే మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇమీడియట్గా ఈ 25,060. సో ఈ 25,060 దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు లో ఏదైతే ఉందో అక్కడికి వచ్చినప్పుడు రేపు ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎట్లాగూ 25,145 మనం ఇంతకుముందు లెవెల్ అబ్జర్వ్ చేస్తూ ఉంది 25,150 కదా. ఆ 25,150 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో దాని లెవెల్ని ఆ లెవెల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ కింద మనం అబ్జర్వ్ చేయాల్సింది అయితే 25,300 ఈరోజు హై. అట్లానే డే బిఫోర్ ఎస్టర్డే కూడాను 25,330 దగ్గరకు వచ్చేసి రివర్స్ అయింది కాబట్టి ఈ 25,300 అనేది కాస్త రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది కొద్ది రోజులు. ఇది క్రాస్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయ్యే వరకు ఈ 25,300 అనేది క్రాస్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయ్యే వరకు కూడాను మనము 25,300 దగ్గరకు వచ్చినప్పుడు కాషియస్గా ఉండాలి. అదే లోయర్ సైడ్ చూస్తే ఈరోజు ఫామ్ చేసిన లో 25,060, ఆ లెవెల్ అనేది కాస్త క్రూషియల్ లెవెల్. మనకి ఆ లెవెల్ కంటే అబోవ్ ఉంటేనే మనం కాస్త పాజిటివ్గా వచ్చేస్తాము. అదే బ్రీచ్ అయ్యి కనుక 25,060 కనుక బ్రీచ్ అయ్యి లోయర్ లెవెల్స్ వస్తే మరలా ఒకసారి 24,900, సో 24,900, 920 ఆ లెవెల్ అనేది ఇంతకుముందు మనం చూసాము. 24,900 లెవెల్స్ వరకు కూడాను డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మనము అబ్జర్వ్ చేయాల్సింది 24,900 లోయర్ సైడు ఏది 25,060 కనుక బ్రీచ్ చేసి కిందకు వస్తే 24,900 వరకు డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయితే మనం ఇమీడియట్గా చూడాల్సింది 25,300 లెవెల్. ఈ 25,300 నుంచి 25,060 ఆ లెవెల్ మధ్యలో మార్కెట్ కాస్త కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లనే ఈ లెవెల్స్ కానీ రిమైనింగ్ థింగ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.